ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोकमाता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः ओम जय वीरभद्र नमो जय सीताराम। ఇప్పుడు ఎందుకు ప్రతిరోజు మా నాన్న ఈ పలుకులు ఇస్తున్నాడంటే ఇప్పుడు దేవుడి మీద చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీరే నా ఆశీస్సులు అంటున్నప్పుడు భగవంతుడు ఇటువంటి వాడికి ఆశీస్సులు ఉండవనే మా నాన్న వీరభద్రుడు ఈ వీరభద్ర ఉరుకుందిన స్వామి ఆలయం నుంచి పలుకులు ఇస్తున్నాను. నాన్న తెలుసుకోవాలా, మా నాన్న మాట్లాడే మాటలో సత్యాన్ని గ్రహించాలా. కర్మ సిద్ధాంతం ఉంటుంది, కర్మ ఎవరిని వదలదు, మీరు ఏది ఇస్తే అది తిరిగిస్తుంది. మీరు గతంలో ఒక కుటుంబాల గురించి మాట్లాడేటప్పుడు మీ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, మీ తాతగారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు గనులు ఎక్కడి నుంచి వచ్చినాయి, తర్వాత మీ నాన్నగారి చరిత్ర ఏమి, తర్వాత ఎలక్షన్ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి ఏమి, తర్వాత 2004 ఎలక్షన్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ పరిస్థితి ఎక్కడి నుంచి, ఎన్ని కంపెనీలు ఎట్లా వచ్చినాయి, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి సహకారంతో ఓబులాపురం గనుల్లో అక్కడ లింక్ తీసుకొని అక్కడి నుంచి మీరు బెంగళూరులో అక్కడ ప్యాలెస్లు కట్టుకొని ఎంత అక్కడ వ్యాపారం కొనసాగించిన పారిశ్రామికవేత్త అయినారు. అవన్నీ మా నాన్న ఎవరిని వదులున్నానా ప్రతి ఒక్క వాక్యం ఇస్తాడు. ఒక ఎదుటోళ్ళు అనేటప్పుడు ఆలోచించాలి, మనం ఎంత కరెక్ట్ ఉన్నామని ఆలోచించినప్పుడు ఇది అయ్యేది. కానీ ఇది రాష్ట్ర పరిస్థితి బట్టి రాష్ట్రానికి సంబంధించింది ఒక ప్రజల్ని, గతం తెలుగున్న ప్రజలను ఊక మాయ చేసి ఇప్పుడుండే యువకులకి ఏం తెలుగు కాబట్టి మనం ఏది మాట్లాడి నడుస్తుంది. ఈరోజు వివేకానందని చంపింది ఎవరో ప్రజలందరికీ తెలిసినా ఆ ప్రజలకు తెలుసు, ఆ భగవంతునికి తెలుసు, చనిపోయిన మా చిన్నానికి తెలుసు అంటారు. అంటే ప్రజలు ఏమైనా అమాయకులు ఉన్నారా? తర్వాత మనం ఒత్తాస పలుకుతున్న ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారా? తెలిసినా మా నాయకుడు చేసింది కరెక్ట్ అయినా భ్రమలో ఉండే ప్రజలు నమ్ముతారా? అర్థం చేసుకోవాలా. కానీ భగవంతుడు మాత్రం మొదలు శివయ్యకి ధర్మం కావాలా. ధర్మాన్ని పాటించినోడు క్రమశిక్షణతో ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళని అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలు అందిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు పనిచేసిన నాయకుడినే మన ఆయన సపోర్ట్ చేస్తాడు. ఉదాహరణకి మనం చూసినాం, రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలతో వచ్చి ప్రజల్లో మన్ననలు పొందిన ఆయన తర్వాత ఆర్థికంగా ఎంత మన ప్రజల మీద భారం పడిందో అన్నీ తెలుసు. కరెంటు బిల్లుల విషయంలో కానీ, నిత్యావసర వస్తువులు కానీ, భూమి విలువలు కానీ అన్నీ అప్పటి నుంచి మనం బతికిన చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు ఉండే రేట్లకి ఇక్కడ ఉండే రేటు కరెంటు బిల్లు అన్నీ అర్థమవుతాయి. కానీ మనమే మాయలో ఉండే అవసరం లేదు, వాస్తవాలు చెప్పాలా. తర్వాత మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి చేసి ఉండే సంపదను పంచేది గొప్ప, సంక్షేమాన్ని అన్నీ పంచుకుంటూ పోతే ఏం మిగులుతాయి? లాస్ట్కి ఇప్పుడు మన జగన్ గారు పంచినారు, ఇప్పుడు ఏం మిగిలింది? 11 లక్షల కోట్ల పైన అప్పు ఉందంటారు. మళ్ళా లాస్ట్కి మన సచివాలయాన్ని కూడా 350 కోట్లకి తాకట్టు పెట్టినారు. ఇట్లా బ్యాంకులకి అన్నిటికీ తాకట్టు పెట్టుకుంటా మద్యం పాలసీని కూడా ఇప్పుడు ఆదాయం లేకుండా బ్యాంకులకి 2025 వరకు తాకట్టు పెట్టింటారు. అంటే వాళ్ళు ఏది చెప్తే అది అమ్మల్లా. తర్వాత వాళ్ళు చెప్పిన రేట్లు అంటే తాకట్టు పెట్టినట్లే. ఆల్రెడీ ఇట్లా రాష్ట్రాలు తాకట్టు పెట్టుకుంటుంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏముంది? పక్కది ఇప్పుడు చైనా కానీ వాళ్ళతో అప్పులు తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తే ఆ రేట్లకు అమ్మాలా. అంటే ప్రజల మీద భారం పడతారు, పోయేదేం ఇదేం లేదు. అంటే పరోక్షంగా మనము వాళ్ళ పాలనలో పోయినట్లు అనమాట. అంటే ఈ విధంగా ప్రజా వ్యవస్థను నాశనం చేసుకుంటా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసుకుంటా, ప్రజలను సోమరిపోతలు చేసుకుంటా, సంక్షేమాన్ని ముసుగులో మనం ఓటుకి డబ్బులు ఇస్తున్నట్టు ఇప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అమ్మఒడి పథకం ఇచ్చాం 13,000, 5 ఏళ్ళ నుంచి ఇచ్చి మీకు ఇచ్చినాం, ఈ పథకం ఇచ్చినాం, మాకు ఓట్లు వేయండి అంటే ఇండైరెక్ట్గా మనం లంచాలు ఇచ్చి ఇంటింటికి మనం ఓట్లకి సిద్ధంగా చేసుకున్నట్ల. ఒక్కొక్క ఇంట్లో కొంతమంది ఆటో వాళ్ళకి ఇచ్చి ఆటో వాళ్ళు ఓట్లు కొనుక్కున్నట్ల, కొంతమంది అమ్మఒడి పథకం ఇచ్చి అమ్మోళ్ళని కొనుక్కున్నట్ల, ఆశ్రమ పథకం కింద 48 మహిళలను వాళ్ళని మనము తాకట్టు పెట్టి కొనుక్కున్నట్ల. తర్వాత చేనేత వాళ్ళకి, రైతులకి, ఈ విధంగా ప్రతి ఒక్క వర్గంలోని అందరికీ తీసుకొని ఇంకా ముసలి వాళ్ళకి పింఛని, ఈ విధంగా ఇవన్నీ ఓట్లతోనే మనము ఇంకా 30 ఏళ్ళు అనేది కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. ఒకవేళ ప్రజలు ఏమన్నా కొద్ది చైతన్యవంతం ఉన్న ప్రజలు ఏమన్నా చైతన్యవంతం అయితే కూడా మనం చూసాం కదా, దొంగ ఓట్లు ఎన్నో వచ్చినాయి చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు. ఆ అరెస్ట్ని అయింది కూడా ఈ దొంగ ఓట్లు బయటకు వచ్చినందుకే. తెలుసుకోకుండా ఈ వాలంటీర్ల ద్వారా మన డేటా తీసుకొని ఇవన్నీ అక్కడ పెద్ద ఇది జరిగిందనమాట. అవన్నీ మనకి ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చా? కేసీఆర్ గారు ఫోన్ ట్యాప్లో అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కేంద్రీకృతమై అందరికీ, నాయకులకి, ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్లు, హీరోయిన్ల మీద ఇట్లా రకరకాల ఎవరు కావాల్సింది వాళ్ళు వాడుకున్నారన్నమాట. ఈ విధంగా మనకు తెలియకుండానే మనము
మన స్వేచ్ఛని ఇది చేసేసినారు. ఈ విధంగా జరుగుతున్నమాట. ఇవన్నీ మనకి క్యాచ్ చేసుకొని చూసిన కేసీఆర్ని ఈసి బండు కొట్టినా అది వీరభద్రుడు కర్మ. భగవంతుని ముందర ఈ ఆటలు సాగునా తాత్కాలికంగా సాగిన ప్రజలు మోసపోతున్నా మళ్ళీ మేల్కొల్పి మనం వెలిగిస్తాడు భగవంతుడు. ప్రజలు ఎంత అమాయకులు అంటే లాస్ట్కి ఇప్పుడు వైసీపీలో ఉండే కార్యకర్తలు కానీ దాన్ని ఆ పార్టీ ద్వారా కొంతమంది హోదాలకు పదవులు పొందిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఒకటి ఆలోచించేయాలి. మీరు ఈరోజు ఇది ఎట్లుంటుందంటే బ్రిటిష్ కాలంలో భారతీయులు కూడా బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసినారు. చాలామంది మనల్ని పనికి పెట్టుకున్నారు. జనరల్ డయర్ ఒక ఆజ్ఞ ఇస్తాడు, మొత్తం కాల్చి పడేయాలి మొత్తం భారతీయులని. మళ్ళీ అదే భారతీయులతోనే కాల్పించినారు వాళ్ళు. అట్లా మన భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర ప్రయోజనాలని, ఈ అమరావతిని రాజధాని అంతా తాకట్టు పెట్టి మొత్తం సర్వనాశనం వినాశనం చేస్తున్నారు. ఇది మీ చేతుల ద్వారా జరుగుతున్నది. ఇది గ్రహించాలి మీరు. ఎందుకంటే అమరావతి అనేది ఒక కళ. భారతదేశంలో అద్భుతమైన రాజధాని అవుతుంది అమరావతి. దాంట్లో సందేహం అవసరం లేదు. మీరు వచ్చి ఆపినారు అనుకుంటున్నారు, కానీ వీరభద్రుడు చేతిలో తీసుకున్నాను ఆ అమరావతిని ఎట్లా కట్టిస్తాడు చూపిస్తాడు. తర్వాత జగన్ మామూలు సొమ్మేమి కబ్జా కాలేదన్న సొమ్ము ప్రజల సొమ్ము చాలా పోయింది. ఇప్పుడు ఆయన సంక్షేమం ద్వారా 3 లక్షల కోట్లు ఇచ్చిన, చంద్రబాబు గారు 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన, ఇప్పుడు దాదాపు 11 లక్షల కోట్లు అయిపోయింది అంటున్నారు. 11 లక్షల కోట్లలో 3.5 తీసినా 7.5 మిగులుతుంది. 7.5 మన బడ్జెట్ వచ్చి 2.5 పైన 2 లక్షల కోట్లు వేసుకున్నా 10, మొత్తం 17.5 లక్షల కోట్లలో మళ్ళీ ఎట్లా మనకి ఎక్కడ సంక్షేమం ఇచ్చినా మళ్ళీ ఉద్యోగులకు పోయినా ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి, ఎవరు ఖాతాలోకి వెళ్ళినా ఇవన్నీ మన ఆయన అన్నీ తీస్తాడు. ఇవన్నీ వదిలేదు ఉండదు. మన ఆయన వీరభద్రుడే వస్తున్నాడు. వీరభద్ర వీరభగ వసంతరాలయ్య. కొంతమంది అలీబాబా 40 దొంగలు పోయి కొండ గృహాల్లో దాపెట్టేస్తుంటారు చూడు, పులిజా సింహ అని చెప్పి మళ్ళీ దండ సంపదనాన్ని దాపెట్టించి మళ్ళీ ఇట్లా అన్నీ ఎక్కడ పోయినా మన ఆయన వచ్చి తీస్తాడు, అన్నీ తీస్తాడు. ఎక్కడ పోలేదు. మన సొమ్ముని దాపెట్టుకున్న నాయకుల నుంచి కానీ ప్రతి ఒక్క పైసా ప్రజల సొమ్ముని, ఇది శివుని సొమ్ము ప్రజల సొమ్ము అనుకుని శివుని సొమ్ము ప్రజల సొమ్ము ఇవన్నీ ఎట్లా కబ్జా చేయించినవన్నీ ఎట్లా తీపిస్తాడు అన్నీ చూపిస్తానన్న. ఎందుకంటే ఇవన్నీ మీకు అందరికీ ఒక పాఠము అర్థంలో చూపిస్తున్నాడు. ఒక నాయకుని ఎన్నుకునేటప్పుడు ఎంత నిజాయితీవంతమైన నాయకుని, ధర్మమైన నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం ఎట్లుంటుంది. ఇప్పుడు యోగి లాంటి వాళ్ళు చూడండి, అసలు లా అండ్ ఆర్డర్ ఎట్లా చేస్తున్నాడు. ఈరోజు సంక్షేమం ఎట్లా తీసుకోపోతున్నాడు. ఒక సన్నాసి ఆయనకి ఏ ఆశలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఇదే మన బిజినెస్ మ్యాన్ మన జగన్ గారిని ఎన్నుకుంటే ఎట్లుంది పరిస్థితి చూస్తున్నాం. ఆయన అంతా బిజినెస్సే. ఈరోజు మనకు ఒక పాల బంచి 3/4% ఎట్లా లోపల తీసుకుంటున్నాడో మనం చూస్తున్నాం. సంక్షేమం అనే ముసుగులో అవినీతి లేదు, ఏం లేదు, డైరెక్ట్ మీ ఖాతాలోకి వచ్చి పడతామంటే మనం ఖాతాలోకి ఎన్ని లక్షల మందికి వేసినాం, దాంట్లో ఎంతమంది కరెక్ట్ ఒరిజినల్ ఉన్నాడో తెలియదు. తర్వాత నాడు నేడు కార్యక్రమానికి 38,000 కోట్లు ఎంతో చెప్పినారు కోట్లు. వాళ్ళు ఆ కోట్లు ఎంత ఖర్చు పెట్టినారో మనం చెప్పేకి లేదు క్లారిటీ. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఈరోజు లిక్కర్ స్కామ్ది కానీ అన్ని రకరకాలుగా, ఇసుక మాఫీ అన్ని రకాల ఏది వదిలేదు ఉందన్న. ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క ఎకరం, ప్రతి ఒక్క భూమి, ప్రతి ఒక్క సెంటు కూడా మన ఆయన వదిలేదు ఉండదు. వీరభద్ర వీరభగవసంతరావు వచ్చి ఎట్లా చేస్తాడో మీరే చూసురు. ఎందుకంటే మనం ఏది తిరిగిస్తే తిరిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు మేల్కోండి. మేల్కొని మీ పిల్లల భవిష్యత్తు కోసము సంక్షేమాలు కావాల్సింది. మనకి సంక్షేమం ఇచ్చినా అది తాత్కాలికంగా అది కడుపుకుంటుందన్న. ప్రజలు ఉసురు సొమ్ము అది ట్యాక్సుల ద్వారా కట్టింది. మనకి విద్య, ఉచిత విద్య, లాస్ట్కి మనకి ఎంబీబీఎస్ సీట్ కూడా ఫ్రీ వచ్చేటట్టు చదివేంత వరకు కూడా కెపాసిటీ కలిగించే స్తోమత గవర్నమెంట్ దాంట్లో ఉండాలా. ఉచిత వైద్యం అంటే కార్పొరేట్కి ధీటుగా హాస్పిటల్ కట్టించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి వైద్య సేవలు అందించాలా. చిన్న తలకాయ నొప్పి నుంచి మొదలైన, జ్వరం నుంచి మొదలైన సర్జరీల వరకు జరగాల గవర్నమెంట్. దాంట్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా సర్జరీ జరిగే గవర్నమెంట్ హాస్పిటల్ రావాలా. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక వాళ్ళ పిల్లలు కూడా చదివే స్కూల్ రావాలి. ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఆ స్థాయి రావాలంటే అది సాక్షాత్ వీరభద్రుడు వచ్చేంతవరకు సాధ్యం కాదన్న. విశ్వగురువు కావాలన్నా మన ఆయన రావాల్సిందే. ఈ కులాలు మతాలు చిచ్చిపోవాలంటే మన ఆయన రావాల్సిందే. ఈ మతోన్మాదులు, ఈ క్రైస్తవుల ద్వారా ఈ ముస్లింలు, హిందువులు ఇవన్నీ మత కళాలు పోయి మళ్ళీ మనం సామరస్యంగా బతకాలంటే మన ఆయన రావాల్సిందే. అందరు గతి తప్పిన యువకుని దారితో రావాల్సిందే, మన ఆయన రావాల్సిందే. లివింగ్ రిలేషన్స్, అక్రమ సంబంధాల మీద ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇటువంటివన్నీ మనం అమలు పరిస్తే రాబో రోజుల్లో సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబాలు అటువంటివన్నీ అన్నీ నాశనం అవుతాయి. ఇటువంటివి కాదు మనకు కావాల్సింది. సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబాలు,
చిన్నపిల్లల నుంచి మన క్రమశిక్షణ నేర్పించే మన బాధ్యత అయితే మిగతా భగవంతుడు చూసుకుంటాడు. మనం కూడా ఇంట్లో తల్లిదండ్రులు మన బాధ్యత నెరవేర్చాలా. ఇటువంటివన్నీ చేసి ముందు భావితరంలో ఎట్లుండాలా, ఈ బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ఇటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యకరమైన భూమి మీద ఈ జనాలు జీవించాలని మన ఆయన ఆలోచన. అవన్నీ అమలు పరిచకు వీరభద్ర వీరభోగ సంత వచ్చి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేసి ఈ భారతదేశాన్ని విశ్వగురువు చేసి ప్రపంచ దేశాలన్నీ తన పాదాల కింద చెంత చేసుకొని ఎట్లా పాలిస్తాడో ఆ వీరభద్ర వీరభోగ సంతాలు చూపిస్తున్నామని. ఎప్పుడో లేదని నేను ఏదో చెప్తుండేది మీకు అనుకునొచ్చు. ఈ స్వామి ఏమి వీరభద్ర వీరభోగ సంతాలు అవి ఇవి చెప్తా ఉంటారు. అదేమి కల్పితాలు కావు, ఊహాజనితాలు కాదు. ఇది జరిగేది మన ఆయన ఈ వాక్యం ద్వారా తెలిపిస్తున్నానా. మీకు అర్థమవుతుంది రాబో రోజుల్లో. జై వీరభద్ర నమో నమో.